Finally, we are left with only one song. The Oka last paata song. and oka theatrical trailer. Mari finally ee last song of the album ee paatani launch cheyavalsindiga ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఒక కథానాయకుడిగా అందరి మెప్పుని పొందారు. వారు ఈ రోజు గెస్ట్ గా ఇక్కడికి విచ్చేశారు. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ డూయింగ్ ద ఆనర్స్. వెల్కమ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సంక్రాంతి శుభాకాంక్షలు. నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతకుముందు ఆ తర్వాత ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ ఇస్ అఫ్ కోర్స్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో దట్ బ్రింగ్స్ దామోదర్ గారు హియర్. వెల్కమ్, వెల్కమ్ సార్ ఆన్ స్టేజ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని ప్రేక్షకులకు అందించినటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. మరి వేదికపై ఉన్న అతిథులందరినీ కలిసి 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. Fourth song launch, please. ఏదో మాయల్లే ఉన్నదే మనసాగ నన్నదే గాలే ఇవాళే గిల్లేసేలా ఉన్నదే. ఏదో హాయల్లే ఉన్నదే నన్ను లాగుతున్నదే ఆసి మెల్లిసి అల్లేసేలా ఉన్నదే. ఉండుండి గుండెల్లో చల్లంటుందే మెల్లంగా ఊహల్లో ఊగించిందే ఉన్నట్టుండిదేంటో ఇలా. మొదటిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ తెలుసు ఈవి గారు నా కెరియర్కి ఎంత హెల్ప్ అయిందో. ఈవి గారి డైరెక్షన్లో నేను దాదాపు 11 సినిమాలు చేశాను. నన్ను ఇండస్ట్రీలో ఒక రకంగా విలన్గా ఇండస్ట్రీలో నిలబెట్టి ఒక స్థానం అంటూ కల్పించింది ఈవి గారు. అలాగే దాని తర్వాత హీరోగా కూడా ఆమె సినిమా తర్వాత నన్ను ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసింది ఈవి సత్యనారాయణ గారు. కొన్ని సంవత్సరాలు ఈవి గారు సినిమాలు అలాగే కృష్ణారెడ్డి గారి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాను. నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఎప్పుడు సబ్జెక్టుల గురించి కూడా అడగలేదు వాళ్ళని. ఈ సినిమా ఒక సినిమా ఉండగానే ఇంకొక సినిమాని డేట్లు అడిగి డేట్లు తీసేసుకునేవాళ్ళు. అలా నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని వ్యక్తులు ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. సో తర్వాత బ్యానర్ స్థాపించిన తర్వాత చాలా బాగుందనే సినిమా ఫస్ట్ టైం దాంట్లో నేను హీరో అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నరేష్, రాజేష్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో నాకంటే చిన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఆ బ్యానర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బందిపోటు సినిమా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేట్రికల్ లాంచ్ కోసం ప్రదీప్ ఒక్కసారి ఐ థింక్ ఆ లాంచ్ కోసం నాని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నవదీప్ గారు. కెన్ వి హావ్ నాని గారు, సందీప్ కిషన్ గారు, సుశాంత్ గారు, సుశాంత్ గారు, సుమంత్ అశ్విన్ గారు, నాగశౌర్య గారు, రాజ్ తరుణ్ గారు, నవీన్ చంద్ర గారు. అండ్ వి ఆల్సో హ్యావ్ ఆన్ స్టేజ్ తారక్, నాగశౌర్య గారు, శివబాలాజీ గారు, అజయ్ గారు, మరి ఈ బందిపోటు గ్యాంగ్ అందరినీ కలిసి గట్టిగా ఒకసారి లాంచ్ అని చెప్పి అరిచి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయాలి. నానిగారు ఒక రకంగా చూస్తున్నారు ఏంటండి? ఏదో ఉంది, పర్వాలేదు మాట్లాడండి. ఆయనకి సౌండ్ సిస్టమ్ అర్థమైపోయింది. మనం మాట్లాడిన 2-3 సెకండ్స్ తర్వాత అది అలా ట్రావెల్ అయ్యి వాళ్ళ దాకా వెళ్తుంది. రియాక్షన్ కొంచెం టైం పడుతుంది. సరే ఇప్పుడు కూడా ఆయన ఇలా అన్నారు, ఏదో అన్నానని అర్థమైంది. మేము ఇంతకటి నుంచి ఇదే మోడ్ లో ఉన్నాము. అదే ఇలా మాట్లాడితే కానీ థియేటికల్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు మీరందరూ కలిసి లాంచ్ అంటే లాంచ్ అయిపోతుంది. ఓకే, 1, 2, 3 ఓకే.
నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాతే స్టార్ ఎవరో డిసైడ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేయమంటావా? యా. ఇది దొంగల ప్రపంచం. పంచుకెళ్ళని ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా. నేను ఎవ్వరికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా. ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది నీ ఒక్కడి నంబరే. నువ్వు తికమక పడొచ్చు, కలవర పడొచ్చు, మత్తులో పడొచ్చు, మాయలో పడొచ్చు. గోతిలో పడుకుని ఉంటే చాలండి, మిగతా వాటికి నేను రెడీ. ఇదేదో సాంగ్ సిచ్యువేషన్ లా ఉంది కదా. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్ళు దాచేందుకాసలు. ఏదేదో మాస్టర్ పీస్ లో యాక్ట్ చేయబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకేం కనపడుతుంది నా ముఖంలో? మీ ఫేస్ కోలగా ఉన్నా కోలాహలంగా ఉంది సార్. వాడు గుండెలు తీసిన బందిపోటు. ఒకటి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసర పెట్టగలడు. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి చూస్తూనే ఉండండి. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇండస్ట్రీని లిటరల్గా ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఏళ్తూ ఉండేవారండి. చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసేవారండి. నాకు అసలు కామెడీ సరిగ్గా చేత కాదు, వాళ్ళిద్దరూ కామెడీ లేకపోతే ఇంకా అసలు సినిమా తీయలేమన్నట్టు సినిమాలు తీస్తూ ఉండేవారు. అసలు మనం ఎలా డైరెక్టర్ అవ్వాలి, ఇలాగ ఎలా తీయాలని కాంప్లెక్స్ వచ్చేదండి. నేను కలవలేదండి, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన కలవలేదు ఈవి గారిని. డైరెక్టర్ అయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అయిన తర్వాత ఒకసారి కలిశాను. అప్పుడు ఒక మాట చెప్పారండి ఆయన, రాజమౌళి మనం ఒక హిట్ సినిమా తీస్తే జనాలందరూ చాలా పొగుడుతారు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అది నిజం కాదు. సినిమా ఫ్లాప్ అయితే చాలా ఎక్కువ తిట్టేస్తారు. అది నిజం కాదు. రెండు నిజం కాదు. ఏది నిజమో మనకు తెలియాలి. చాలా గ్రౌండెడ్గా ఉండాలి. నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే మంచి కథ చేసుకో, మంచి సినిమా చేసుకో, అది చేసుకో అని చెప్పేది కదా. అది నువ్వు అలాగే చేసుకుంటావు. డబ్బులు వెనకేసుకో. ఒక ఫైనల్గా ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత మన వెనకాల ఉండేది అదే, మన ఫ్యామిలీకి నిలబడేది అదే అని చెప్పారండి. ఒకసారి నేను ఆయన్ని కలిసాను. ఆ మాటలు, ఆయన చెప్పిన మాటలు నాకు చాలా, ఇట్స్ లైక్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. ఆయన బ్యానర్ని వాళ్ళ రాజేష్ అండ్ నరేష్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా పెద్ద బ్యానర్ అవ్వాలి, చాలా మెమరబుల్ సినిమాస్, ఫిల్మ్స్ తీయాలి, ఫర్ ఎవర్ నిలిచిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సార్. విషెస్. రాజమౌళి గారు, మీ చేతుల మీదుగా ఈ స్కెచ్ని ఓపెన్ చేసి రాజేష్ గారికి, నరేష్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. అభిమానులందరి తరఫున ఈవివి గారి పోర్ట్రేట్ని, స్కెచ్ని రాజమౌళి గారు రాజేష్ గారికి మరియు నరేష్ గారికి అందజేస్తున్నారు. So wishing Rajesh Garu and Naresh Garu all the very best and good luck for Bandipotu. మరి ఇప్పుడు బిగ్